హెల్బోయ్ బెట్టా ఫ్రైస్కి ఫస్ట్ ఫీడ్ వెనిగరీల్ కల్చర్ని అయితే ఫీడ్ చేస్తున్నాను. ఈ వెనిగరీల్ కల్చర్ వచ్చేసరికి 1 or 2 డేస్లో కల్చర్ అయిపోయేది కాదు. బెట్టా ఫిష్ని బ్రీడింగ్కి పెట్టక ముందే ఒక 20 days ముందే మనం కల్చర్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఒక 20 to 30 days తర్వాత ప్రాపర్ హార్వెస్ట్ చేయడానికి అయితే రెడీ అవుతుంది. ఆ టైంలో మనం మన బెట్టా ఫ్రైస్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. నేను కంటిన్యూ మెయింటైన్ చేస్తాను కాబట్టి నా దగ్గర బెట్టా ఫ్రైస్ అన్నీ వచ్చేసరికి చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. నేను వెనిగరీల్ వచ్చేసరికి 1 or 2 days మాత్రం ఫీడ్ చేస్తాను. పర్ డే 3 to 4 times అయితే ఫీడ్ చేస్తాను అనమాట, ప్రాపర్గా హార్వెస్ట్ చేసి. వెనిగరీలు ఫీడ్ చేయడం మూలంగా ఫ్రై అనేది ఆర్టెమియా ఈటబుల్ సైజ్కి కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. 2nd or 3rd డేకి ఆర్టెమియాని తినేసే సైజ్కి వస్తుంది. అండ్ ఇమ్యూనిటీ చాలా బాగా బూస్ట్ అవుతుంది. అండ్ ఫ్రై డెత్ రేషియో చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ ఫ్రైస్ అనేది మనం సేవ్ చేయగలుగుతాం. సో వెనిగరీలు వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఫీడ్ కింద మంచి ఆప్షన్. 2nd డే నుంచి మనం ఆర్టెమియా బేబీ బ్రెయిన్ షిమ్స్ ఫీడ్ చేయాలి కాబట్టి ఆర్టెమియా ఎగ్స్ని హ్యాచింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. 24 hours తర్వాత ఆర్టెమియా హ్యాచ్ అయిపోతుంది. అప్పుడు ఆర్టెమియా ఫీడింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి.